సమితులు అనే చాప్టర్లో మెయిన్ లెక్కలు చూద్దాం. ఈ లెక్క చూడండి. a is equal to x such that x ఒక సరిప్రధాన సంఖ్యా సమితి. b is equal to x such that x ఒక సహజ సంఖ్య. x is less than 12. c is equal to x such that x అనున్నది 12 కన్నా తక్కువ అయిన 4 యొక్క గుణిజము. d is equal to x such that x అనున్నది 12 యొక్క కారణాంకాల సమితి అయిన a union b, b intersection c, c minus d, a minus d లను కనుగొనుము. మనకి సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు. సమితులు డైరెక్ట్గా మూలకాలు ఇవ్వకుండా నిర్మాణ రూపంలో ఇచ్చిన వాటిని లాక్షణిక పద్ధతిలో మూలకాలు రాసుకోవాలి. సరిప్రధాన సంఖ్య 2 సరిప్రధాన సంఖ్య అవుతుంది. a is equal to set of elements 2. సరిప్రధాన సంఖ్యా సమితి అంటే 2. b is equal to x such that x ఒక సహజ సంఖ్య మరియు x less than 12. 12 కన్నా తక్కువైన సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 so on. less than 12 is 11 వరకు రాసుకోవాలి. సహజ సంఖ్య అయి ఉండాలి, 12 కన్నా తక్కువది అయి ఉండాలి, అంటే 11 వరకు రాసుకోవాలి. x such that x అనున్నది 12 కన్నా తక్కువ అయిన 4 యొక్క గుణిజము. 12 కన్నా తక్కువ అంటే 11 వరకు చూసుకున్నాం కదా. దానిలో 4 యొక్క గుణిజాలు 1 4 4 2 4 8 4, 8 అవుతుంది. c is equal to set of 4, 8. d is equal to x such that x అనున్నది 12 యొక్క కారణాంకాల సమితి. 12లో ఏ అక్కాలు పోతాయి? అవే కదా కారణాంకాలు. 1 12 12, 2 6 12, 3 4 12. అవి చిన్న నుంచి పెద్ద వరకు అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే 1, 2, 3, 4, 6, 12. a b c d ఇవి నిర్మాణ రూపం నుంచి మూలకాల రూపంలో రాసుకున్నందుకు మార్క్స్ అలాట్ అవుతాయి. తర్వాత ఈ లెక్కలు 4 లెక్కలు చేయాలి. ఫస్ట్ది a యూనియన్ b. a అంటే 2, యూనియన్ b అంటే 1 నుంచి 11 వరకు సహజ సంఖ్య అయి ఉండాలి, 12 కన్నా చిన్నవి అయి ఉండాలి. ఈ రెండింటిని కలిపితే మరలా ఇదే వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. దట్ ఈస్ మరలా బీనే వచ్చింది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బీనే వచ్చింది. బి ఇంటర్సెక్షన్ సి. బి అంటే 11 వరకు రాసుకుంటాము. ఇంటర్సెక్షన్ సి అంటే ఈ 12 కన్నా తక్కువ 4 యొక్క గుణిజాలు 4, 8. ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడిగా ఉన్నాయి. దీనిలోనూ దానిలోనూ ఏం ఉమ్మడిగా ఉన్నాయి? 4 ఉంది, 8 ఉంది. కాబట్టి ఆన్సర్ కూడా 4, 8. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, 8. బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి వచ్చింది. మీరేం గమనించారు అని అంటే అప్పుడు బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి అని రాసేవాళ్ళం. అడగలేదు కదా. సి మైనస్ డి. సిలో నుండి డిని తీసివేయాలి. సి అంటే ఈ గుణిజాలు 4, 8 మైనస్ డి.
డి అంటే 12 యొక్క కారణాంకాలు. 1, 2, 3, 4, 6, 12 తీసివేస్తే ఈ 4 దీనిలో ఉంది కానీ 4 క్యాన్సిల్. 8 లేదు కాబట్టి 8 మిగిలింది. 8 ఈజ్ ది సెట్ ఆఫ్ 8. సెట్ ఆల్ 8 అనేది ఆన్సర్. సి మైనస్ డి. ఫోర్త్ వన్ ఏ మైనస్ డి. ఏ అంటే సరి ప్రధాన సంఖ్య 2 సరి మైనస్ డి అంటే 1, 2, 3, 4, 6, 12 12 యొక్క కారణాంకాలు కదా. ఏ మైనస్ డి. ఏలో నుంచి డిని తీసివేస్తే ఈ 2 దీనిలో కూడా ఉంది కాబట్టి 2 క్యాన్సిల్. ఇంకేం లేవు. ఏలో మిగలేదు. ఏం మిగలేదంటే నల్ సెట్, శూన్య సమితి అంటే 5. ఓకే, ఇంకోసారి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి ప్రధాన సంఖ్యా సమితి. సరి ప్రధాన సంఖ్యలు ఒకే ఒకటి ఉంటుంది. సరి ప్రధాన సంఖ్య 2. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సహజ సంఖ్య. ఎక్స్ లెస్ దాన్ 12 సహజ సంఖ్య 12 కన్నా తక్కువైంది 1 నుంచి 11 వరకు. సి అనేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అన్నది 12 కన్నా తక్కువైన 4 యొక్క గుణిజము. 12 కన్నా తక్కువగా ఉండే వాటిల్లో 4 యొక్క గుణిజాలు. 1 4 4 2 4 8 4, 8. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనున్నది 12 యొక్క కారణాంకాలు. ఏం అంకాలు పోతాయి అనేది 1 12 2 6 3 4 1, 2, 3, 4, 6, 12. ఏ యూనియన్ బి. ఏని బిని కలిపితే బినే వస్తుంది. బి ఇంటర్సెక్షన్ సి. దీనిలోనూ ఉమ్మడిగా ఉన్నాయి ఏంటి? 4 ఉంది, 8 ఉంది. ఉమ్మడిగా ఉన్నాయి 4, 8. సి మైనస్ డి. సిలో నుంచి డి తీసివేయాలి. సిలో నుంచి డి తీసివేయాలి. 4 ఉంది కదా. ఈ 4ని సిలో నుంచి తీసివేస్తే 8 మిగిలింది. సి మైనస్ డి ఈజ్ 8. ఏ మైనస్ డి. ఏ ఈజ్ 2 మైనస్ డి ఈజ్ 1, 2, 3, 4, 6, 12. ఏలో నుంచి డి తీసివేస్తే ఈ 2 పోయే. ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది. దట్ ఈజ్ 5 శూన్య సమితి. ఓకే, ఇప్పుడు చిన్న లెక్కలు చూద్దాం. A is equal to set of elements 1, 2, 3, 4, 6 మరియు B is equal to set of elements 2, 3, 4 అయిన A intersection B is equal to dash. A intersection B is equal to 1, 2, 3, 4, 6 intersection B అంటే 2, 3, 4. దీనిలోనూ ఏలోను బిలోను ఉన్న ఉమ్మడి మూలకాలు. ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి మూలకాలు. 1 ఉందా? లేదు కాబట్టి వేసుకోవాలి. 2 ఉందా? ఉంది కాబట్టి ఆన్సర్లో వస్తుంది. 3 ఉందా? ఉంది ఆన్సర్లో వస్తుంది. 4 ఉందా? ఉంది ఆన్సర్లో వస్తుంది. 6 ఉందా? లేదు ఆన్సర్లో రాదు. ఉమ్మడిగా ఉన్న మూలకాలు అంటే 2, 3, 4 రెండిట్లోనూ ఉన్నాయి. అదే ఆన్సర్. అంటే సేమ్ డిటో బినే వచ్చింది. ఏంటి సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది. ఏంటి సెక్షన్ బి అంటే ఆన్సర్ 2, 3, 4 సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 2, 3, 4 వేయచ్చు, బి వేయచ్చు. ఇదే వెంచిత్ర రూపంలో అర్థం చేసుకోండి ఒకసారి. ఏలో 1, 2, 3, 4, 6 ఉన్నాయి. 1, 2, 3, 4, 6. బిలో 2, 3, 4 ఉన్నాయి. బిలో ఏలోను బిలోను ఉమ్మడిగా ఉన్నాయి 2, 3, 4. ఈ రెండిట్లోనూ ఖండించుకున్న చోట 2, 3, 4 వస్తుంది. అదే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇది వెంచిత్ర రూపం. ఓకే, ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి మూలకాల సమితి. ఉమ్మడి రెండిట్లోనూ ఉండేటటువంటి మూలకాలు 2, 3, 4 రెండిట్లోనూ ఉన్నాయి.
తర్వాత శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య. శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య. శూన్య సమితి అంటే నల్ సెట్. నల్ సెట్కి దానిలో ఏం మూలకాలు లేవు కాబట్టి మూలకాల సంఖ్య 0. 2 power 0 = 1. దానికదే ప్రతి సమితి, దానికదే ఉపసమితి కాబట్టి శూన్య సమితికి మరలా శూన్య సమితే ఉపసమితి కాబట్టి 1. శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య 1. ఇక్కడ ఆప్షన్ డి. ఓకే. పేర్కొన్న వానికి వ్యంచిత్రములు గీయండి. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఏ యూనియన్ బి. ఏలోను బిలోను అన్ని మూలకాలు కలిపి రాసింది యూనియన్ అన్నాము. మొత్తం కలిపి చూపించాలి. షేడ్ చేసిన ఏరియా ఏకు బికు రెండిటికి షేడ్ చేయాలి. దట్ ఈస్ ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఉమ్మడిగా ఉన్నది. ఏ అడ్డగీతలు, బి నిలువు గీతలు ఉన్నప్పుడు రెండిట్లోనూ ఉమ్మడిగా ఉన్నది అడ్డగీతలు నిలువు గీతలు కలిసిన భాగం ఇది. ఏ భాగము ఏ ఇంటర్సెక్షన్ బిని సూచిస్తుందో కింద రాయాలి. ఇది మ్యూ. తర్వాత మూడోది ఏ మైనస్ బి. ఏ బి తీసిన తర్వాత ఏలో నుంచి బి తీసివేయాలి. ఇది ఏ భాగము, ఇది బి భాగము. బి ఉన్న భాగాన్ని తీసివేయాలి. కేవలము ఏ, బి లేకుండా ఉన్న ఏ భాగము. బాగా అర్థం చేసుకోండి. బి లేకుండా ఉన్న ఏ భాగము, ఓన్లీ ఏ. అడ్డగీతలతో షేడ్ చేశాం. ఇది ఏ మైనస్ బిని సూచిస్తుంది. ఏ మైనస్ బి అడ్డగీత. ఫోర్త్ వన్ ఈస్ బి మైనస్ ఏ. ఏ లేకుండా ఉన్న బి భాగము, ఏ లేకుండా ఉన్న బి భాగము. బిలో నుంచి ఏ తీసివేయాలి. బిలో నుంచి ఏ ఈ భాగం, బిలో ఉన్న ఏ భాగం ఇది, దీన్ని వదిలేసి ఓన్లీ బి అడ్డగీతలు సూచిస్తుంది. మ్యూ విశ్వ సమితిని సూచిస్తుంది. ఒక పెట్టి గీసి మ్యూ, ఇది ఏ, ఇది బి, బి మాత్రమే ఉన్న భాగము, బి మైనస్ ఏ. సమితులు చాప్టర్ నుంచి ఇంకో ప్రాబ్లం చూద్దాం. క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి. రోస్టర్ రూపం అన్నా జాబితా రూపం అన్నా ఒకటి. ఇది సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు. రోస్టర్ రూపంలోకి మనం మార్చి రాయాలి. A is equal to set of elements x such that x అనేది 10 కన్నా తక్కువైన బేసి సహజ సంఖ్య. 10 కన్నా తక్కువగా ఉండాలి, బేసి సహజ సంఖ్య అయి ఉండాలి. సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5 6 7 8 9 సో దానిలో బేసి సంఖ్యలు అంటే 1 3 5 7 9. 10 కన్నా తక్కువ కాబట్టి 9తో స్టాప్ అయిపోతుంది. 1 3 5 7 9. B is equal set of elements x such that x ఒక పూర్ణ సంఖ్య. x square is equal to 4. x square 4 అవ్వాలి. అలాంటి x పూర్ణ సంఖ్యలో అయి ఉండాలి. x square is equal to 4, x is equal to root 4, that is plus or minus 2. The answer is set of elements minus 2 comma plus 2 is the answer. పూర్ణ సంఖ్య అయి ఉండాలి. x square is equal to 4 అవ్వాలి అంటే x plus 2 లేక minus 2 అయితేనే అవుతుంది.
C is equal to set of elements x such that x అనేది 2 అంకెల సహజ సంఖ్య మరియు ఆ 2 అంకెల మొత్తము 8 కన్నా తక్కువ. ఒక సంఖ్యలో అంకెలు 2 ఉండాలి, ఆ 2 కూడితే 8 కన్నా తక్కువ రావాలి. 12 21, 13 31, 14 41, 15 51, 16 61, 23 32 తిరగేసి రాశాం. 24 42, 25 52, 34 43. 4 3 కూడితే 7, 1 2 కూడితే 3. సహజ సంఖ్యలు అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేసాము. 12 12 తిరిగేసాము. 21 1 3 తీసుకున్నాము. 31 1 4 41 1 5 2 కూడితే 6 తిరిగేస్తే 51 1 6 తిరిగేస్తే 61. ఇంతవాటికి 7 వచ్చింది, టోటల్ సరిపోయింది. తర్వాత 2తో స్టార్ట్ చేసాము. 23 3 2 కూడితే 5 తిరిగేస్తే 32 కూడితే 5 2 3 2 4 తిరిగేసాం. 2 5 2 6 అవదు, 8 వచ్చేస్తుంది కదా. 8 కన్నా తక్కువగా కావాల్సింది. తర్వాత 3తో స్టార్టింగ్. 3 ఆఫ్టర్ 4. 3 + 4 is 7. 4 3 4 + 3 is 7 43. 4తో స్టార్ట్ చేసిన ఇక 43నే. ఇక 5తో స్టార్ట్ చేస్తే అంటే ఆల్రెడీ మనకి వచ్చేసినాయిగా. 5 1 5 2 5 3 is not eligible here. 5 3 8 వచ్చేస్తుంది. కాబట్టి 2 అంకెలు ఉండాలి అంటే 12 21 1 2 1తో స్టార్ట్ చేసి 1తో కాంబినేషన్స్ అయిపోయిన తర్వాత తిరగేసి 1తో రాసి దాన్ని తిరగేసేయడం. తర్వాత 2తో దాన్ని తిరగేసేయడం. తర్వాత 3తో, తర్వాత దాన్ని తిరగేస్తేనే 4తో కూడా వచ్చేస్తుంది. 5తో ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే ఉంటుంది. 6తో కూడా ఆల్రెడీ 61. ఇంకా ఈ సరిపాదు. D is equal to set of elements x such that x ఒక ప్రధాన సంఖ్య మరియు x less than 20. ప్రధాన సంఖ్య అంటే 1 తప్ప వేరే ఇతర కారణాంకాలు లేని సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. 1కి మాత్రం ఎగ్జాంప్షన్ ఉంటుంది. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 బేసి సంఖ్య అవుతుంది. 2 సరి ప్రధాన సంఖ్య అవుతుంది. ప్రధాన సంఖ్యల స్టార్టింగ్ నెంబర్ 2 2 3 5 7 11 13 17 19. వీటికి కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు లేవు. అటువంటి వాటిని ప్రధాన సంఖ్యలు అంటాము. అటువంటి ప్రధాన సంఖ్యలు 20 లోపుది రాయమన్నారు. అప్పుడు 2 3 5 7 11 13 17 19. దట్స్ ఎనఫ్. ఓకే.